కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి తెప్పోత్సవం పంపా సరోవరంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ స్వామివారి అమ్మవార్లను సాయంత్రం కొండపై నుండి దిగువన పంపా సరోవరం వద్దకు ఊరేగింపుగా తెచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులను చేసి తులసిదాత్రి పూజలు నిర్వహించారు. ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ దేవస్థానం చైర్మన్ రోహిత్, కార్యనిర్వహణ అధికారి రామచంద్రమోహన్ దంపతులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం పంపా సరోవరంలో హంసవాహనంపై స్వామి అమ్మవార్లు 3 సార్లు నౌకా విహారం చేశారు. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो अंकुशोकाशमभेदमुद्रां गलैर्वहं गीं कमलासनस्तां बालार्क्यको అన్నవరం దేవస్థానంలో కార్తీక మాసం ఉత్సవాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కార్తీక మాసంలో లక్షలాదిగా భక్తులు విచ్చేసి స్వామివారి వ్రతాలు జరుపుకొని స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ కార్తీక మాసంలో ప్రధానమైన 2 ఘట్టాలు, ఒకటి హంసవాహనం మీద పంపా సరోవరంలో స్వామివారి తెప్పోత్సవం, అదేవిధంగా కార్తీక పౌర్ణమి ఉత్సవం. ఇంట్లో ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా స్వామివారి నౌకా విహారం రత్నగిరి కొండ పక్కన ఉన్న పంపా సరోవరంలో ఇప్పుడే ప్రారంభమైంది. దాదాపు 30 నుంచి 40 వేల మంది భక్తులు ఈ నౌకా విహారాన్ని, తెప్ప మహోత్సవాన్ని తిలకించడానికి ఇచ్చేశారు. ముందుగానే భక్తులు రాకని ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా దేవస్థానం తరఫున, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇతర ప్రభుత్వ శాఖలన్నిటికీ సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారికేడింగ్, పంపా సరోవరం గట్ల అన్నిటిలో కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం, ప్రత్యేక విద్యుత్ అలంకరణ, అదేవిధంగా హంసవాహనం ప్రత్యేక అలంకరణ. ఈ తెప్పోత్సవం సజావుగా జరగడానికి నావిగేషన్ రూట్ను కూడా ముందుగానే మార్కింగ్ చేయడం జరిగింది.